తెలంగాణ ఆల్రెడీ హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి ఎప్పుడో జరిగింది, జరుగుతూనే ఉంటుంది. ఒకసారి ప్రారంభమైందని మధ్యలో ఆపేవాడు ఎవడూ లేడు, ఆటోమేటిక్గా నడిచిపోతూనే ఉంటుంది. అది చంద్రబాబు చేశారా, నిజాం నవాబు చేశారా, లేకపోతే ఎన్టీ రామారావు చేశారా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేశారా, ఇవన్నీ ఎవరి చర్చలు వాళ్ళే క్రెడిట్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని డెవలప్ చేయడానికి హైదరాబాద్నే సెంట్రిక్గా చేసుకుంటున్నారు. నిజామాబాద్లో పెట్టుబడి పెట్టండి, ఆదిలాబాద్లో పెట్టుబడులు పెట్టండి, మహబూబ్ నగర్లో పెట్టుబడి పెట్టండి, నల్గొండలో పెట్టుబడి పెట్టండి, ఖమ్మంలో పెట్టుబడులు పెట్టండి కాకుండా హైదరాబాద్లో ఇంకా ముందుకు పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి నడుస్తుంది. అది మార్చి ఇప్పుడైనా సరే, ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఏదైతే అంతర్జాతీయ సంస్థలన్నీ వస్తున్నాయి అంటున్నారు కాబట్టి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పిలిచామంటున్నారు కాబట్టి రాష్ట్రం అంతా పెట్టుబడులు పెట్టించండి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ, పశ్చిమ తెలంగాణ అన్నిట్లో డబ్బులు పెట్టించండి. అంతేగాని ఓన్లీ హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ మాత్రమే పెట్టుకోకండి. అలాగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. పల్లెలు అంటే ఎప్పుడైతే గ్రామీణ జిల్లాలు కాస్త వలసలు పోతూ ఉంటే అవి కాస్త నిరాసక్తంగా తయారైతే అభివృద్ధి లేమి తయారవుతుంది, అగ్రికల్చర్కి లాస్ అవుతుంది. ఇప్పుడు వాస్తవంగా ఒక అద్భుతమైన పని జరిగింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు నిధులు సక్రమంగా చేసుకురావడం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ దగ్గర నుంచి ఇవన్నీ చేసుకురావడం ఇంపాక్ట్తో భారతదేశంలోనే అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు తెలంగాణవి. అది ఇప్పుడు రేవంత్ కూడా కొనసాగిస్తున్నారు. ఆ రైతు బంధు లాంటి ఇవ్వడం ద్వారా సక్సెస్ అయింది. ఇప్పుడు అది కొనసాగించి అటు వ్యవసాయ పరంగా ఇటు ఇండస్ట్రియల్ పరంగా ఈ రెండింటి, అప్పట్లో కేసీఆర్ ఏమో రూరల్ చూసుకుంటే కేటీఆర్ పట్టణాలు చూసుకున్నారు. ఇప్పుడు రెండింటి రేవంతే చూసుకుంటున్నారు కాబట్టి దాన్ని రెండింటికి కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేలా ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది గ్లోబల్ సమ్మిట్ ద్వారా.